అన్నిటికంటే చాలా యూస్ఫుల్ టైం. నీ సమయానికి నిన్ను పరిగెట్టించేది ఏదైనా సరే, నీ సమయము దాటి పరిగెట్టించేది ఏదైనా సరే ఈజ్ బానిసత్వం. అంత అవసరము లేదు. వాడు ఎవడికో ప్రూవ్ చేయడానికి నేను పరిగెడుతున్నా, నేను ఇంత సంపాదించడానికి పరిగెడుతున్నా, అంత బానిస సంఖ్యలే. ఓకే, సో వెరీ ఫండమెంటల్గా ఏంటంటే మన సమయంని ఎక్కడ పెడుతున్నాము అనే దాన్ని బట్టే బానిసత్వం. ఒక బానిస వాడి టైం అంతా పోతుంది, ఆ ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆ ఓనర్కి డబ్బు సంపాదించడానికి వీడు పరిగెడుతుంటాడు కదా. అదే బానిసత్వం అంటే. బానిసత్వం అంటే నీ బాంచం ద్వారా, చెప్పు ద్వారా, అంటే ఆ ద్వారా ఏం చెప్తే అది చేస్తూ ఉంటే వాడికి ఆ కొంత డబ్బు ఇస్తాడు. అది బానిస. అప్పుడు అందరు సాఫ్ట్వేర్లు, అందరు ఆఫీసులో పనిచేసే వాళ్ళు బానిసలే కదా. కాదు కదా, వాడికి కావాల్సిన డబ్బు స్కిల్ కోసం నీ స్కిల్కి తగ్గట్టుగా చేసుకోవడం. నువ్వు లేకపోతే నేను బతకలేను అనకుండా, నేను ఇక్కడ జాబ్ రాకపోతే ఐ కెన్ గెట్ సమ్వేర్, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను అది బానిసత్వము కానిది. దట్ నేను నాకు టాలెంట్ ఉంది, ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ కావాలి కాబట్టి నీకు ఆ వర్క్ చేసి పెడతా, నువ్వు నాకు డబ్బులు ఇచ్చి పెడతాను. ఓకే, ఇది వేరే. నువ్వు నన్ను కొట్టినా నేను అక్కడే పడి ఉంటా, నువ్వు నన్ను తిట్టినా నన్ను ఏమనకు ద్వారా నీ కాళ్ళు ముక్తా అంటే అది బానిసత్వం కదా. సో అట్లా బతకలేను, చెయ్యలేను, అమ్మో ఇది నాకు లేకపోతే నా జీవనం ఏమైపోతుంది, అది బానిసత్వం. ఓకే, ఇది బేసిక్. ఇంకొంచెం ఒక్క స్టెప్ ఫర్దర్ వెళ్తే, ప్రతి ఫ్రీడమ్ కోరుకునేవాళ్ళు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోయి నీ బాధ్యత ఏంటో గుర్తించకపోతే ఆ బాధ్యత వదిలేసుకోవడం ఫ్రీడమ్ అనుకునే వాళ్ళందరూ తప్పు. స్వేచ్ఛ వచ్చాక, ఫ్రీడమ్ వచ్చాక నీ బాధ్యత ఏంటో కూడా నీకు తెలియాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రీడమ్ ఉంది, ఒక గిటార్ ఇచ్చాడు, ఇష్టం వచ్చినప్పుడు నా ఫ్రీడమ్ బై, అది మ్యూజిక్ రాదు. దానికి ఎంత పాజ్ ఇవ్వాలి, అదేంటి అట్లా పాజ్ ఇస్తేనే నాకున్నట్టు ఆ ఫ్రీడమ్ అంటే, అలా ఆ రెస్పాన్సిబిలిటీ విల్ గివ్ యూ గుడ్ మ్యూజిక్. అలాగే నీకు ఫ్రీడమ్ ఉండొచ్చుగాక, బట్ నీ ఫ్రీడమ్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే చాలామంది ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తూ ఉంటే, మేము ఫ్రీడమ్ చూస్ చేసుకున్నాం, ఈ రొటీన్ లైఫ్ మాకు వద్దని చెప్పి మేము అన్నీ వదిలేసి ఇలా బ్రతుకుతున్నాం. ఎలా అంటే లోకాన్ని పడి తిరగడం, ప్రపంచం చూసుకుంటూ మేము ట్రావెలింగ్ చేస్తూ మేము ఇలా బ్రతికేస్తాం అని చెప్తున్నారు. అది బానిసత్వం వదిలేసినట్టేనా మరి? హాయ్ కదా, వాళ్ళ టైం వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాగైనా చేసుకోవచ్చు. అన్లెస్ అని అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకపోతే. వాళ్ళ ఎదుటివాడు అనుకుని ఇబ్బంది పడితే. నాకు తెలిసిన ఒక మదర్ వచ్చారు, ఇది ట్రావెలింగ్ అని తిరుగుతోందండి, బండి వేసుకుని తిరుగుతుందండి, మగరాయుడు లాగా బండి వేసుకుని తిరుగుతుందండి, ఎలా చెప్పండి. అమ్మాయికి మంచిదా, హ్యాపీగా ఉందా, ఎంజాయ్ చేస్తుందా, ఏమవుతుంది, ఏమీ కాదు, మనమే భయపడిపోతాం ఏమవుతుందని. ఇది వన్ ఆస్పెక్ట్. సెకండ్ వచ్చేసి అలా అని ఆమె తన లైఫ్ని మర్చిపోయి ఎవరిని పడితే వాడు నమ్మేసి ఎటు పడితే అటు వెళ్ళిపోయి, అది రాంగ్. సో నీకు ఎవ్రీ ఫ్రీడమ్ విల్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. నీకు ఫ్రీడమ్ రైట్స్ ఉన్నట్టే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. యాజ్ ఎ సిటిజన్ నీకు ఫ్రీడమ్ ఏదైతే ఉంటాయో, రైట్ టు స్పీచ్, రైట్ టు యాక్షన్, రైట్స్ ఏవైతే ఉంటాయో అలాగే నీకు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. నేను అన్నట్టుగా గిటార్ ఇచ్చాడు, నీకు ఇష్టం వచ్చినట్టు కొట్టదు. దెర్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హోల్డింగ్ ద గిటార్. ఆ స్ట్రింగ్ అని కరెక్ట్గా ప్రెస్ చేయగలగాలి, ఆ పాజ్ కరెక్ట్గా చేయగలగాలి. పాజ్ ఇస్ ద మ్యూజిక్, సో నీ రెస్పాన్సిబిలిటీ ఇస్ ద మ్యూజిక్. ఓకే, సో అది గుర్తించకపోతే నీకు ఫ్రీడము బానిసత్వంగా, ఆ ఫ్రీడము కూడా నిన్ను స్లేవ్గా మారుస్తుంది. ఫ్రీగా లేకపోతే తట్టుకోలేవు. ఓకే, సో అది కూడా నీకు బానిసంగా మారుతుంది, బానిసత్వంలోకి తీసుకొస్తుంది. ఓకే, ఇంకొక దీని ఎడిషన్ పాయింట్ చెప్తాను. ఎవరైతే ఫ్రీడమ్ కోరుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ బానిసత్వాన్ని ఒప్పుకున్నట్టే. ఓకే, అంటే నాకు ఇది లేకపోతే ఇది నాకు ఫ్రీడమ్ అని అనుకున్నారంటే అది వాళ్ళని బానిసగా మార్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 9 to 5 తర్వాత నేను జాబ్ చేయను అని అనుకున్నాను అనుకోండి, 5 తర్వాత నేను ఎంజాయ్ చేస్తా అని అనుకున్నారు అనుకోండి, ఆ ఎంజాయ్మెంట్ లేకపోతే నేను ఈ రోజంతా వేస్ట్. చాలామంది రోజుల్లో వీకెండ్ ఎంజాయ్ అంటారు, సాటర్డే సండే పార్టీ చేసుకోవాలి అనుకుంటారు. అంటే ఆ సాటర్డే సండే పార్టీ చేయలేదనుకో ఆ వీక్, ఏం ఎంజాయ్ చేయాలి అని ఆ పార్టీకి బానిసయ్యారు. ఈ మిగతా 5 days వాళ్ళకి అసలు బతకరు. ఈ 5 days అసలు బతికినట్టే కాదు, ఓన్లీ ఆ 2 వీకెండ్ రోజున నేను ఎంజాయ్ చేయడమే బ్రతకడం అనుకుంటాను. ఇది అక్కడ వస్తుంది మిస్టేక్ అంతా. దట్ నువ్వు ఫ్రీడమ్ని, అండ్ అందులోనూ ప్రొజెక్టెడ్ ఫ్రీడమ్స్, అది మోర్ డేంజరస్. ఎవడో చెప్పిన ఫ్రీడమ్,
ఓకే. ఫ్రీడమ్ అంటే వీకెండ్ ఎంజాయ్ చేయాలరా అన్నాడు. అని ఇంకొకటి చెప్పాడు అనుకో, అది నాకు ఫ్రీడమ్ అని అనుకుంటారు. ప్రొజెక్టెడ్ ఫ్రీడమ్స్ ఆర్ మోర్ డేంజర్. అండ్ ఇప్పుడు అలాంటి ఫ్రేమింగ్ ఈజీ. ఉన్నది ఒకటే జిందగీ, ఎంజాయ్ చేయరా అని చెప్పాడు అనుకో, మళ్ళీ పుడతామా ఏంటి అన్నాడు అనుకో, సినిమా డైలాగు అంతవరకు అర్థం చేసుకోవాలి. అది కాకుండా అవును కదా ఒకటే లైఫ్ కదా అని ఎవరో అప్పిచ్చిన కాన్సెప్ట్ తీసుకొచ్చి దాంతో రుద్దుతారు. విచ్ విల్ ఫర్దర్ గో ఇంటూ నీ ఫ్రీడమ్ కాదురా, ఇది వాడి ఐడియాలజీకి నువ్వు బానిసయ్యు. అది కూడా బానిసత్వమే కదా, వాడి ఐడియాలజీకి అలా చాలామంది ఉన్నారండి. నాకు ఒక అతను, నేను ఏదో మామూలు కలిసినప్పుడు ఏదో పలకరించుకోవాలి కదా, గుడ్ మార్నింగ్ అంటాం. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ అయిపోతుందా అని అన్నాడు. అంటే అది కూడా అప్పు తెచ్చుకున్న ఐడియాలజీ కదా. అప్పు తెచ్చుకున్నాడు. ఇప్పుడు గుడ్ మార్నింగ్ అనగానే నీకు గుడ్ అయిపోతుంది అనే అంత కామన్ సెన్స్ లేకుండా ఉంటారా? గుడ్ మార్నింగ్ అంటే గుడ్ అయిపోతున్నా, గుడ్ మార్నింగ్ అంటే గుడ్ అవ్వదు, చూసాం కాబట్టి నీకు వస్తుంటే దారిలో ఏ కాళ్ళు చేతులు ఇరిగిపోకుండా నీ రోజంతా బాగుండాలిరా అని కోరుకుని జస్ట్ మంచిగా చెప్తే ఏం అరిగిపోతుంది దాంతో? అది కూడా వేరే వాళ్ళది అప్పు తెచ్చుకున్న ఐడియాలజీలు అంటున్నా. అలాగా వాళ్ళు సొంతంగా లైఫ్లో తీసుకోవడం వేరు, ప్రొజెక్టెడ్ ఫ్రీడమ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, నేను చూసాను చాలామందిని, ఇలాంటి బట్టలు వేసుకుంటే ఫ్రీడమ్, ఇలాగ మనం తింటే ఫ్రీడమ్, నైట్ 12కి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటే ఫ్రీడమ్ అని ఎవడో చెప్పింది. అప్పు తెచ్చుకున్న ఐడియాలజీస్ ఆర్ బ్యాడ్. వాళ్ళకి అనిపించింది ఫర్ దెమ్, నాకు ఇన్సైడ్ నుంచి నాకు ఇది ఫ్రీడమ్ అనిపిస్తుంది, నాకు ఇలా బానిసగా టైంకి నేను బ్రతకలేను అని అనుకునేవాళ్ళు ఓకే. ఓకే, అలా కాకుండా నేను ఫ్రీడమ్ కావాలో అని చెప్పి చేసేవాళ్ళు. ఈ రోజుల్లో మనం యూ కెన్ సీ దట్ నాకు డబ్బు అనే ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి కాబట్టి నేను ఏ పని చేయడానికన్నా రెడీ అయిపోతాను. దే థింక్ నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి బాస్. నువ్వు కావాలి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, బట్ ఎట్ వాట్ కాస్ట్? ఎగ్జాక్ట్లీ. నువ్వు దేనికి బానిసై అవి వస్తున్నాయి, అది చాలా ఇంపార్టెంట్. సో నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, నువ్వు ఫైనాన్సెస్ని మేనేజ్ చేయడం రావాలి, కానీ ఆ ఫ్రీడమ్ పేరుతో నేను ఏదైనా చేస్తాను అనేది కాదు. సో ఎవ్రీ ఫ్రీడమ్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీ ఫ్రీడమ్. నాకు వాక్ స్వాతంత్రం ఉంది, ఫెంటాస్టిక్ బాస్, వాక్ స్వాతంత్రం, అందుకే మేము కూడా చెప్తున్నాం ఇవన్నీ. అట్ ద సేమ్ టైం నేను ఎవరిని కించపరచడానికో, ఎవరినో తప్పు చేయడానికో, ఎవరినో పాయింట్అవుట్ చేయడానికో లేము మనం. సో దట్ రెస్పాన్సిబిలిటీ, అది మనకి తెలిస్తే దెన్ వీ కెన్ యూజ్ ద ఫ్రీడమ్. ఇక్కడ ఫోన్ ని మనం ఎలా వాడొచ్చు అంటారు? అంటే మనం ఫోన్ అడిక్టర్స్ ఉన్నారు ఇప్పుడు మన. ఫోన్ ఎడిక్షన్ ఈస్ కంప్లీట్లీ నిన్ను డోప్ చేసి నీ బ్రెయిన్ పనిచేయకుండా చేయడానికే ఫోన్ ఎడిక్షన్. ఓకే, సో ఫోన్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఫోన్ని మన మైండ్లోకి ఎక్కించుకునేవాళ్ళు, నీ ఫ్రీడమ్ ఆ ఫోన్కి ఇచ్చేసినట్టే. అది చూడకుండా ఎక్కడ అసలు 1 minute కూడా చూడకుండా ఉండలేని వాళ్ళు, ఫోన్ పక్కన పెడితే ఏదో రెస్ట్లెస్ అయిపోయినట్టు వాళ్ళు 3-4 చూస్తూ ఉండాలి. అబ్సల్యూట్లీ వెరీ వెరీ రిస్కీ. చీప్ డోపమైన్ తొందరగా వస్తుంది. మేమైతే డిజిటల్ డీటాక్స్ అంటాం. అదే ఎవరన్నా మెడిటేషన్ నేర్చుకోవడానికి వస్తే ఫస్ట్ ఆఫ్టర్ 7 o'clock ఫోన్ ముట్టుకోవద్దు. ఓకే, నైట్ 7 తర్వాత మార్నింగ్ 7:30 వరకు ఫోన్ ముట్టుకోవద్దు. నీ సాధన అంతా అయ్యి, నీ మెడిటేషన్ అంతా అయ్యి, నువ్వు 7:30 తర్వాత ఫోన్ తీసుకుని ఎంతసేపు అయినా మాట్లాడుకో, బట్ టిల్ 7:30 డిజిటల్లీ ప్లీజ్ మనని. ఎందుకంటే డిజిటల్లో ఎనీ బ్లూ లైట్, ఎనీ ఫోన్, ఎనీ ఇన్ ద పామ్ డిజిటల్ థింగ్ విల్ గివ్ యూ అన్ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అంటాం. అంటే నీ మానసికంగా నువ్వు అది చేస్తున్నట్టే, జరుగుతున్నట్టే ఉంటుంది, బట్ ఏం చేయట్లేదు, నువ్వు అక్కడ జస్ట్ బటన్ క్లిక్ చేసావు అంతే. మీరు చూడండి, చాలామంది జిమ్కి వెళ్దాం అనుకుంటారు, ఫోన్లలో వెరైటీ వీడియోలు చూసి ఫార్వర్డ్లు చేసి సేవ్ చేస్తారు. వాళ్ళు స్టార్ట్ చేయరు జిమ్. యూట్యూబ్లో వీడియో చూసో జిమ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ పాటికి అందరు 6 packs తో బయటకు రావాలి, అన్ని ఉన్నాయి వీడియోలు. ఎంతమంది ఖచ్చితంగా జిమ్ స్టార్ట్ చేస్తాం ఈ వీడియో చూసాం కాబట్టి, అండ్ అందరికీ ఉన్నాయి అన్ని రకాల వ్యూస్, బట్ అవ్వదు. ఇప్పుడు మనం ఎన్ని వీడియోలో మాట్లాడుకున్నాము, బట్ అది అప్లై చేసుకుని లైఫ్లో రాదు. ఎందుకంటే ఎమోషనల్ డిస్రెగ్యులేట్ అవుతుంది. విన్నంతసేపు బాగుంటుంది, తర్వాత అవ్వదు. మన వీడియోలో చాలా మంది మీరు విన్నంతసేపు బాగుంటుంది సార్, అప్లై చేయడం రావట్లేదు, బికాస్ ఆఫ్ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్.
మనం ఎంత డిజిటల్ చూస్తామో రియల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది, అవ్వదు. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను బికాజ్ ఇది హెల్ప్ అవుతుందని. ఏదైనా గోల్ పెట్టుకుంటే చాలామంది ఫేస్బుక్లోను స్టేటస్లోను పెట్టేస్తారు. దట్స్ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్. అగైన్ ఒకసారి పెట్టగానే ఒక అయిపోయిన హై ఫీలింగ్ వస్తుంది, చెయ్యం, మిస్ కొట్టేస్తాం. ఓకే, అందుకని డోంట్ డూ ఇట్. అంటే చెప్పొద్దు అంటారా, నాకు ఈ గోల్ ఉంది నేను ఇది చేసి చూపిస్తాను, పక్కన వాళ్ళకి కూడా చెప్పొద్దు? అస్సలు చేసి చూపించు, చెప్పకు. ఎందుకంటే అలా దాని గురించి చూడడము, దాని గురించి మాట్లాడేసరికి నిజంగా ఏదో దాటేసామనే ఫీలింగ్లో ఉంటాం. వెరీ రిస్కీ. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.